ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ మౌంటైన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి పర్వతాలు ఎలా ఉన్నాయి అనేది ఫుల్ ఆఫ్ ఫాగ్ తోటి ఫుల్గా నిండిపోయి ఉంది. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు అయితే ఫుల్ హెవీ రెయిన్స్ కూడా మనకి వస్తున్నాయి అన్నమాట. అలాగే మన ఛానల్ని ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ ముందుగా. అలాగే మరింత సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వ్లాగ్స్తో మీ ముందుకు నేను రాబోతున్నాను, మరిన్ని మంచి ట్రిప్స్ తోటి ఇకపై నుంచి. ప్రస్తుతానికి ఎందుకంటే నేను స్వామి శబరిమల యాత్ర నేను పూర్తి చేసుకుని ముగించుకుని ఉన్నాను కనుక నేను వ్లాగ్స్ సరిగ్గా చేయలేకపోయాను. ఇకపై పండగ వెళ్ళిన తర్వాత నుంచి నేను నెక్స్ట్ టైం ఫుల్గా వ్లాగ్స్ చేయడం మీ ముందుకు వస్తూ ఉంటానండి. అలాగే మరింత సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఛానల్లోకి ఇంకా వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ రుద్రన్ 9 Vlogs ఛానల్. ప్రస్తుతం మనం రిషికేశ్ దగ్గర ఉన్నామండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒక పక్క నుంచి వర్షం, ఒక పక్క నుంచి దట్టమైన మేఘావృతమైనటువంటి వర్షంతో కూడుకున్నటువంటి పర్వతాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. మీరు కూడా ఈ వ్యూ పాయింట్స్ చాలా చూడండి. నెక్స్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తే కనుక కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఇక్కడ గంగా హారతి ఇవ్వడం కూడా జరుగుతుంది. వర్షంలో కూడా గంగా హారతి ఇస్తున్నారండి ఇక్కడ. అలాగే మీరు ఎప్పుడైనా గంగా హారతి వర్షంలో కానీ లేదంటే రిషికేశ్లో ఎక్కడైనా చూసి ఉంటే కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఎంతమంది రిషికేశ్ 2026లోని వెళ్ళాలనుకుంటున్నారో కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను ఇంకా గంగా హారతిని ముగించుకొని అక్కడ ఉండే లొకేషన్స్ని బాగా ఎంజాయ్ చేస్తూ, నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తూ, అలాగే అక్కడ ఉన్న దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు, చిన్న చిన్న ఆలయాలను, ప్రధాన ఆలయాలను నేను దర్శనం చేసుకున్నాను. రామ్జూలా, లక్ష్మణ్జూలా ఇలా అన్ని టెంపుల్స్ నేను విజిట్ చేశానండి. మీకు ఈ లొకేషన్ ఎలా ఉంది, ఈ లొకేషన్ ఎక్కడ అనేది మీకు తెలియాలనుకుంటే కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను మెసేజ్ ద్వారా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మన వీడియో మీ ముందుకు రూపంలో వస్తుంది. ఇంకా మరిన్ని వ్లాగ్స్ మీ ముందుకు నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ ఉండే హోటల్స్లోని మనకి చాలా తక్కువ రేట్ రూమ్స్ అనేది చార్జ్ చేయబడుతుంది. అలాగే హై ప్రైజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే బ్యాక్ పేపర్స్ కానీ, హాస్టల్స్ కానీ ఇలా చాలా ఉన్నాయండి. స్టూడెంట్స్ అయినా సరే, లేదా సోలో ట్రావెల్స్ అయినా సరే, ఇలా ట్రావెల్ చేయడానికి మంచి హోటల్ రూమ్స్ అయితే మనకి రిషికేశ్లో అవైలబుల్గా ఉన్నాయి. బంగీ జంప్ ఇలాంటివి
అడ్వెంచర్స్ ఏటీవీ రైడ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. అవి నెక్స్ట్ బ్లాగ్లో నేను తెలియజేస్తాను. అలాగే ఇక మానసాదేవి టెంపుల్ అండ్ మా చండీ టెంపుల్ నేను దర్శనం చేసుకున్నానండి. అక్కడ ఉండే లొకేషన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. మేఘావృతంతో కంప్లీట్గా ఉన్నాయండి. ఇక్కడ రోప్వే ద్వారా మనం మానసాదేవి టెంపుల్ అండ్ చండీదేవి టెంపుల్కి మనం విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా లొకేషన్స్ ఎలా ఉన్నాయి. రోప్వే వచ్చే ఛార్జెస్ మనకి 100 రూపీస్ పర్ హెడ్ పడుతుందండి. మరింత ఆదరిస్తారని, మరింత మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే కింద కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మన ఛానల్ని నేను ఎలా ఇంప్రూవ్ చేయాలనేది నేను మీ సజెషన్స్ తప్పకుండా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో మీకు నచ్చి ఉందనుకుంటూ నేను ఇక సెలవు తీసుకున్నాను. మరిన్ని మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సెలవు ఇక.